తెలంగాణపై తీర్మానం పెట్టాలంటూ శాసనసభలో ముఖ్యమంత్రి చాంబర్ ఎదుట బైఠాయించిన తెరాస ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి తెలంగాణ ఎమ్మెల్యేలను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. చలో అసెంబ్లీకి అనుమతి కోరినా ముఖ్యమంత్రి స్పందించడం లేదన్న నేతలు డ్రామాలు ఆడుతున్నారని, ముఖ్యమంత్రి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. పోలవరం వల్లే తెలంగాణకు అన్యాయం జరిగినా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పట్టించుకోవడం లేదని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. ఇలా ముఖ్యమంత్రి కార్యాలయం ముందు మేము ధర్నా చేస్తే శాసనసభ్యులకు ఇచ్చే కనీస గౌరవం కూడా ఈ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ధర్నా చేసే హక్కు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష శాసనసభ్యులకు ఉంటుంది. మీరు అన్యాయం చేసిండ్రు, వివక్ష చేసిండ్రు, తెలంగాణకు మోసం చేసిండ్రు కనుకనే మేము ఇలా ధర్నా చేసినాం. ధర్నా చేస్తే కనీసం శాసనసభ్యులను పిలిచి మాట్లాడే గౌరవం కూడా లేదా ఈ ముఖ్యమంత్రి గారికి? ఏ మహంభావము! చాలా దురదృష్టకరం. ఉద్యమాలు చేస్తే పర్మిషన్లు ఇవ్వరు, ఇచ్చిన మాటను అమలు చేయమంటే అమలు చేయరు. చివరికి గత్యంతరం లేక మేము ధర్నాలు చేస్తే డ్రామాలు చేయొద్దని చెప్పండి. మీ ప్రభుత్వానికి సమస్యలు పరిష్కరించమనే జ్ఞానం మాత్రం లేదు, కానీ తెలంగాణ ఉద్యమాన్ని ఆపడానికి మాత్రం అన్ని విధాల ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా నీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రాంతంలో పాతరేయడం ఖాయం. పోలవరం విషయంలో హనుమంతరావు గారు సీనియర్ ఇంజనీర్ గారు వారు ప్రత్యామ్నాయాలు సూచించారు. ముంపు తగ్గే విధంగా, గిరిజనులకు నష్టం తగ్గే విధంగా సిరీస్ ఆఫ్ బ్యారేజెస్ కనుక నిర్మాణం చేసినట్టయితే, వరుస బ్యారేజీలు నిర్మాణం చేసినట్టయితే తప్పకుండా ముంపు తగ్గుతుంది, గిరిజనుల భూములు కూడా కోల్పోకుండా కాపాడగలుగుతామని చెప్పి హనుమంతరావు గారు ప్రత్యామ్నాయాలను కూడా రూపొందించారు. దాని మీద ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ నోరు మెదిపిన పాపాన పోలేదు. ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తామన్న ఒక్క మాట కూడా మాట్లాడు